ఆస్ట్రేలియా ఈ పేరు వినగానే క్రికెట్ లవర్స్ చాలా భయపడతారు. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్లో మన ఇండియాని ఎక్కువసార్లు ఓడించిన టీం ఆస్ట్రేలియా. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్. ఇవన్నిట్లోనూ మన ఇండియా ఫైనల్ వరకు వెళ్ళాయి. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా ద నైట్ మేర్ మన వాళ్ళని ఓడించి కప్పు వాళ్ళు తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుంది. అయితే మన ఇండియాకు కలిసి వచ్చే ఒక విషయం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జరగబోతుంది. అదేంటంటే ఆస్ట్రేలియాలోని చాలామంది మెయిన్ ప్లేయర్స్ అందరూ రూల్డ్ అవుట్ అయ్యారు. మెయిన్గా ప్యాట్ కమిన్స్. ఇతని పేరు వినగానే మనకు అబ్బా మళ్ళీ వచ్చాడ్రా, ఈసారి ఎవరిని సైలెంట్ చేస్తాడో అని మనం అనుకునే విధంగా అతను చేస్తాడు. అలాగే ఆస్ట్రేలియాలోని మెయిన్ ప్లేయర్స్ లైక్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జాస్ హజల్వుడ్, మార్కస్ స్టోయినిస్, అలాగే మిచెల్ మార్ష్, ఇలా 5 ప్లేయర్స్, అది కూడా మెయిన్ ప్లేయర్స్ రూల్డ్ అవుట్ అయ్యారు. ఒకవేళ మన ఇండియా కనుక ఫైనల్కి వెళ్తే ఈ 5 ప్లేయర్స్ లేరు కాబట్టి ఆస్ట్రేలియా ఫైనల్ వచ్చినా మనకు పెద్దగా టెన్షన్ ఉండదని మనం అనుకుంటున్నాం. కానీ అసలైన హెడేక్ ట్రావిస్ హెడ్. ఇతన్ని మన ఇండియన్ బౌలర్స్ త్వరగా అవుట్ చేస్తేనే మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తాం, లేదంటే మళ్ళీ హార్ట్ బ్రేకే మిగులుతుంది. సో మన ఇండియన్ బౌలర్స్ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, మనం ఆస్ట్రేలియాపై మ్యాచ్ ఆడుతున్నామంటే హెడ్ని ఎలా త్వరగా అవుట్ చేయాలనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడితేనే మన ఇండియా మ్యాచెస్ గెలుస్తాయి, లేదంటే మళ్ళీ మనకు హార్ట్ బ్రేకే మిగులుతుంది. సో ఇది మనకు ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా వాళ్ళు చాలా మంది రూల్డ్ అవుట్ అయ్యారు కాబట్టి మనకు కప్పు గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మనం రీసెంట్ గానే చూసాం, ఆస్ట్రేలియా శ్రీలంకతో జరుగుతున్న ఒక ఓడిఐ సిరీస్ లో వైట్ వాష్ అయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆస్ట్రేలియా బలం వారి మెయిన్ 5 మెంబర్సే. అది కూడా ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జాస్ హజల్వుడ్, మిచెల్ మార్ష్, అలాగే మార్కస్ స్టోయినిస్. వీరు లేకపోతే అసలు వారి టీమే లేదు. సో ఆస్ట్రేలియా బలహీనతని మనం బలంగా మార్చుకున్నాం. ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా అండ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మళ్ళీ నీ చేత్తో ఒక ఐసీసీ ట్రోఫీని ఎత్తాలని మేమందరం కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ గైస్, ఇది వాటి వీడియో. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఇండియా కప్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? అలాగే ఆస్ట్రేలియా టీం వీక్గా ఉందని మీరు అనుకుంటున్నారా, లేక అది వాళ్ళ స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా? అంటే మనం మామూలుగా ప్రీవియస్ ఐసీసీ ట్రోఫీస్ చూస్తే వాళ్ళు ఐసీసీ ట్రోఫీస్కి ముందు జరిగే ఏ ట్రై సిరీస్ అన్నా లేదా ఓడిఐ సిరీస్ అన్నా వాళ్ళు ఓడిపోయి ఆ ఐసీసీ టోర్నమెంట్కు వస్తారు. కానీ ఐసీసీ టోర్నమెంట్లో మాత్రం వాళ్ళ ప్రదర్శన వేరే విధంగా ఉంటుంది. అలానే ఈసారి కూడా ఆస్ట్రేలియా శ్రీలంక మీద కావాలనే ఓడిపోయిందా, లేదా వాళ్ళ ప్రదర్శన కూడా కావాలని బాగా చేయలేదా అనేది మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఐసీసీ ట్రోఫీస్ గెలవడంలో పోటుగాళ్ళు. దట్స్ ఆల్ గైస్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.